హాయ్ మాస్టర్స్. నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే పుస్తకం చదువుకుంటున్నాం కదా! ముందు రోజు క్లాస్‌లో విజయం గురించి చెప్పారు కదా! మర్ఫీ గారు. ఏం చెప్పారు? మీరు పొద్దున్న లేవగానే కళ్ళు తెరుస్తూనే నేను ఈవేళ ఆనందంగా ఉంటాను. నేను ఈవేళ విజయం సాధిస్తాను. నేను ఈవేళ సరైన చర్య తీసుకుంటాను. నేను ఈవేళ ప్రేమను, సద్భావనను ఎంచుకుంటాను. నేను ఈవేళ శాంతిని ఎంచుకుంటాను. ఇలా ఇలా ఈ ప్రతిజ్ఞ చేసుకోమన్నారు లేవగానే. అప్పుడు జీవితం, ప్రేమ, అభిరుచులతో నింపమని మన జీవితంలో అప్పుడే మనకి ఆనందం అనేది లభిస్తుంది అని చెప్పారండి. అలాగే మనకి ప్రతిరోజు ఏదైతే జరుగుతుందో మన జీవితంలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్‌కి, చిన్న చిన్న మంచికి అన్నిటికి కృతజ్ఞతలు చెప్పమన్నారు. అలాగే మన కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా శాంతి, సంతోషం, సమృద్ధి కలగాలని ప్రార్థించమని చెప్పారు. అలాగే మనం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. కోరిక లేకుండా ఏది జరగదు. కోరిక అనేది కల్పన, నమ్మకం అనే 2 రెక్కలు ఉన్న ఒక ఊహ. అందుకని మీరు కోరుకోండి. కోరుకుని దాన్ని ఇమాజిన్ చేసుకోండి. మీకు ఏది కావాలనుకుంటున్నారో ఇమాజిన్ చేసుకొని దాన్ని ఊహించుకోండి. ఊహించుకున్నప్పుడు అది నిజమే కూర్చుంటుంది అని. నిరంతరం భయము, ఆందోళన, కోపం, అసహ్యం, వైఫల్యం ఇలాంటి నెగెటివ్ థాట్స్ గురించి ఆలోచించడం వల్ల మీరు డిసప్పాయింట్ అయిపోతారు. అందుకని మీరు ఏదైతే ఆలోచన చేస్తారో అదే మీ జీవితం అవుతుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలంటే గనుక మీరన్నీ పాజిటివ్‌గా శాంతి, సంతోషం, ఆనందం ఇలాంటి వాటినే ఎప్పుడు ఎన్నుకోండి. ఎప్పుడు అలాంటి ఆలోచనలే చేయండి. శాంతి, సామరస్యం, ప్రేమపూర్వకమైన ఆలోచనలే చేయమన్నారు. మన విజయం కావాలంటే అదే మార్గం అని చెప్పారండి. ఈరోజు ఏం చెప్తున్నారంటే, మీ సుప్త చేతన సామరస్యమైన మానవ సంబంధాలు. మన చుట్టుపక్కల వాళ్ళతో సంబంధాల గురించండి ఈరోజు ఈ చాప్టరు. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసి మీరు తెలుసుకున్న ఒక అతి ముఖ్యమైన భావం, మీ సుప్త చేతన ఒక రికార్డింగ్ మెషిన్ లాంటిదని, మీరు దానికి అందించే ప్రభావాలన్నింటినీ తూచా తప్పకుండా అది ప్రతిబింబిస్తుందని, అందువల్ల ఇతరులతో సామరస్యమైన సంబంధాలు సృష్టించేందుకు, వాటిని కొనసాగించేందుకు కేంద్రంగా ఉండేది స్వర్ణ నియమమే లేక ప్రాథమిక సూత్రమే. ఇప్పటివరకు మనకేం చెప్పారండి? ఏదైనా సరే మనం ఏదైతే ఆలోచన చేస్తామో, అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడైతే రికార్డ్ అవుతుందో అదే బయటకి మనకు కనిపిస్తుంది అని చెప్పారు కదండీ! అంటే ఏంటి మనం ఇది కూడా ఇది దేనిలో మన చుట్టూ ఉన్న వాళ్ళతో, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాల్లో కూడా ఇది ఉపయోగపడుతుందంటండి. సో, ఇదే పనిచేస్తుంది. ఇదే నియమం ప్రాథమిక సూత్రం ఇదే అని చెప్తున్నారండి. ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని మీరు ఎదురు చూస్తారో, వారి పట్ల మీరు కూడా అలాగే ప్రవర్తించండి. ఈ వాక్యంలో బాహ్యార్థం, నిగూఢార్థం 2 ఉన్నాయి. గూఢార్థం మీ చేతనకి, సుప్త చేతనకి గల సంబంధానికి సంబంధించింది. పవిత్ర గ్రంథంలోని సారాంశాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంటే దాని గురించి ఏం చెప్తున్నారు? మనం పక్కన వాళ్ళు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో, మనం అలా ఉండాలంటండి. అలా ఉండమని చెప్తున్నారు. ఇతరులు మీ గురించి ఎలా అనుకోవాలని మీరిష్టపడతారో, అలాగే ఇతరుల గురించి కూడా మీరనుకోండి. మనం అనుకుంటాం గదండీ! నన్నందరూ మెచ్చుకోవాలి. నేను గ్రేట్ అని అనుకోవాలి. ఇలాంటియి అనుకుంటూ ఉంటాం కదా! మనల్ని అందరూ మెచ్చుకోవాలని అనుకుంటా ఉంటాం కదా! మనం కూడా ఏంటంటే పక్కన వాళ్ళ పట్ల అలాగే ఉండాలంట. వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళంటే ఇష్టపడుతూ అలా ఉండాలంటండి మన చుట్టుపక్కల వాళ్ళతో. మీ గురించి ఇతరుల భావన ఎలా ఉండాలి అనుకుంటున్నారో అదే విధమైన భావనని మీరు వారి పట్ల కలిగి ఉండాలి. మనల్ని వాళ్ళెలా అనుకోవాలి మన గురించి అనుకుంటున్నామో, మనం కూడా వాళ్ళ పట్ల అలాగే ఉండాలంటండి మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల. మీతో ఇతరులకు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారో వారి పట్ల మీరు కూడా అదే విధంగా ప్రవర్తించండి. ఉదాహరణకి మీ ఆఫీసులో ఎవరి పట్లైనా మీరు మర్యాదగా, గౌరవంగా ప్రవర్తిస్తున్నారనుకుందాం. కానీ ఆ వ్యక్తి అటు తిరగగానే మీరు ఆమె పట్ల కోపాన్ని, ద్వేషాన్ని మనసులో వెళ్ళగక్కుతారు. అటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు మీకు చాలా హాని కలుగజేస్తాయి. అది విషం తాగడంతో సమానం. మీరు ఉత్పత్తి చేసే వ్యతిరేకమైన శక్తి మీ జవసత్తులని, ఉత్సాహాన్ని, బలాన్ని, దిశానిర్దేశాన్ని, సద్భావనని అలాంటి వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయంటండి, అది వ్యతిరేకమైన శక్తుల్ని మనలో ఉన్న శక్తులందరిని పీల్చేస్తదంటండి. ఉత్సాహాన్ని, బలాన్ని, దిశానిర్దేశాన్ని, సద్భావనని తుడిచిపెట్టేస్తాయి. ఎప్పుడైతే మనం ఎదురుగా మాత్రం చాలా గౌరవంగా మన బాస్ ఉన్నాడనుకోండి, మన ఆఫీస్‌లో బాస్‌తో కానీ, లేకపోతే మన కొలీగ్స్‌తో కానీ, చూడగానే గౌరవంగా, మర్యాదగా మాట్లాడి, వాడు పక్కకెళ్ళగానే అబ్బా! దీన్ని భరించలేకపోతున్నాం. ఇలాంటి మాటలేవైనా అనుకున్నా, వ్యతిరేకంగా వాళ్ళ గురించి ఏమైనా అనుకుంటేనంటండి, అది విషం తాగడంతో సమానం. అలా వ్యతిరేకంగా పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఆలోచన గాని అలాంటివి చేయడం విషంతో సమానం. అందుకని అవేం చేస్తాయి, మీలో ఉన్న జవసత్తువులన్నీ పీల్చేస్తుందంటండి. అలాంటి వ్యతిరేకమైన పక్కన వాళ్ళ గురించి కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తే. ఈ వ్యతిరేకమైన ఆలోచనలు, భావోద్రేకాలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఇంకి అన్ని రకాల కష్టాలు, వ్యాధులు మీకు కలిగిస్తాయి. ఎప్పుడైతే ఇతరుల పట్ల అలా ఉంటామో మనకే నష్టం అంటండి అది. మనకే కష్టాలు, నష్టాలకి, రోగాలకి కారణమవుతుందంట అలాంటి వ్యతిరేక ఆలోచనలు.
ఇతరులతో సంతోషకరమైన సంబంధాలు కలిగి ఉండేందుకు పనికి వచ్చే కీలకం. ఏంటి చెప్తున్నారు సంతోషంగా ఉండాలంటే ఏంటి? మిమ్మల్ని ఎవరు విమర్శించకుండా ఉండాలంటే ఇతరులని విమర్శించకండి. మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకి మీరు గురవుతారు. మీరు ఎలా అవతలి వారిని అంచనా వేస్తారో అలాగే వాళ్ళు మిమ్మల్ని అంచనా వేస్తారు. అందుకని మీరు ఎవరినైనా విమర్శించారనుకోండి, అలాంటి విమర్శ మనం కూడా ఎదుర్కోవాలంట. అందుకని ఎవరిని విమర్శించొద్దు. అలాగే మీరు అవతల వాళ్ళని ఎలా అంచనా వేస్తారో వాళ్ళెలా అలాగే మనల్ని కూడా అవతల వాళ్ళు అంచనా వేస్తారు. ఈ వాక్యాలని జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటిలో నిక్షిప్తమై ఉన్న సత్యాలని జీవితంలో అమలు పరిస్తే ఇతరులతో సామరస్యమైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలి అనే దానికి అవసరమైన కీలకం మీరు తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు బాగా గుర్తుంచుకుంటామో ఏం గుర్తుంచుకోవాలి? మనం ఎవరినైనా విమర్శించామంటే మనకు కూడా అలాంటి విమర్శలు వస్తాయి. అలాగే ఎవరినైతే ఎలా అంచనా వేస్తున్నామో మనల్ని కూడా అందరూ అలానే అంచనా వేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు కూడా అలాంటి ప్రవర్తన మనకు కూడా అలాంటిదే జరుగుతుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకోమంటున్నారు. విమర్శించడం అంటే ఆలోచించడం. మానసికంగా తీర్పు చెప్పడం, నిర్ధారణకి రావడం. విమర్శించడం అంటే ఏంటండి? పక్కనోళ్ళని విమర్శించామనుకోండి, ఫస్ట్ మన మనసులో ఆలోచన వస్తది గదా! అమ్మో! ఈడేంటి ఇలా ఉన్నాడు అని ఫస్ట్ మన ఆలోచన రూపంలో వస్తుంది విమర్శ. తర్వాత మానసికంగా తీర్పు చెప్పుకుంటాం. ఆ! ఇలా ఉన్నాడు కదా! ఇంత చెడ్డ పనులు చేస్తున్నాడు కదా! వీడికి ఎలా అయినా పనిష్మెంట్ వస్తదిలే. ఇలా తీర్పిచ్చేస్తాం గదండీ వెంటనే. మనం ఎవరి గురించన్నా చెడ్డగా నెగెటివ్‌గా ఆలోచించేటప్పుడు. దాని నిర్ధారణకు రావడం. నిజంగా అలాగే జరుగుతుంది అని నిర్ధారణకు రావడం. ఇతరుల గురించి మీకున్న ఆలోచన మీది. ఎందుకంటే ఆ ఆలోచన చేస్తున్నది మీరు. ఎవరు చేస్తున్నాం మనం విమర్శిస్తున్నాం. ఆళ్ళెవరో చెడ్డ పనులు చేశారనుకోండి. నిజంగా విమర్శిస్తున్నామండి. ఆ విమర్శ ఎక్కడి నుంచొచ్చింది? మన లోపల నుంచొచ్చింది. మనమే ఆలోచన చేసేది. మీ ఆలోచనలు సృజనాత్మకమైనవి. అందుకని మీరు మీ సొంత అనుభవంలో ఇతరుల గురించి మీకున్న ఆలోచనలని, భావాలని సృష్టించుకుంటారు. ఇతరులకు మీరిచ్చే సూచనలు నిజానికి మీకు మీరు కూడా అందించుకుంటారు. ఎందుకంటే వాటిని సృష్టి చేసే మాధ్యమం మీ మనసే. ఎప్పుడైతే మనం అలా విమర్శించుకుంటామో అంటండి, అవి మనకు కూడా అన్వయించబడతాయి. అందుకని అలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు అందుకే ఎ ఎప్పుడైతే మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకి అందుకే మీరు గురవుతారు అనే మాట వచ్చింది. దీని అర్థం అదే. ఇతరులకి కొన్ని నైతిక సూత్రాలని, ప్రమాణాలని ఆపాదించడం వల్ల మీ సుప్త చేతలలో వాటిని సృష్టిస్తారు. ఏదైతే ఆలోచన చేస్తున్నాం కదండీ! ఆ ఆలోచన ఏదైతే చేశాం కాబట్టి, మన మనసులోనే చేశాం కాబట్టి, ఆ విమర్శలన్నీ తిరిగి మనకి అవి చేరతాయి. మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటది విమర్శని. పక్కన వాళ్ళని విమర్శించినప్పుడు. అందుకే అలాంటి విమర్శే మళ్ళీ మనకు తీసుకొచ్చిస్తదది. అప్పుడు అవి మీకు కూడా ఆపాదించబడతాయి. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని, మీ సుప్త చేతన ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాక, మీరు ఆలోచించే ముందు ఎప్పుడూ జాగ్రత్త పడతారు. ఈ విషయం తెలిసిన తర్వాత, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదండీ! అమ్మో! ఏంటి ఇలా చేయకూడదు కదా! తిరిగి మనకే వస్తుంది కదా! అనే ఆలోచన వస్తుంది కదా! మనకి ఇది విన్న తర్వాత. సరైన భావనలతో ఇతరులతో సరిగ్గా ప్రవర్తిస్తారు. ఎందుకంటే అలా చేయటం వల్ల మీరు మీ పట్ల సరైన పనిని, భావనని, ఆలోచనని సృష్టిస్తున్నారు. ఎప్పుడైతే మనకది గుర్తొచ్చిందో వెంటనే ఎలా ఉంటాం? పాజిటివ్‌గా ఉంటాం మనం. అప్పుడు అలాంటి ఆలోచన పాజిటివ్ ఆలోచనే మన మనసులో మనం సృష్టించుకుంటాం. మీరు అవతల వారిని ఎలా అంచనా వేస్తారో అలాగే వాళ్ళు మిమ్మల్ని అంచనా వేస్తారు. మీరు ఇతరులకు చేసే మేలు అదే పరిమాణంలో మీకు వెనక్కి అందుతుంది. అదే విధంగా మీ మనసు అనే నియమాన్ని అనుసరించి మీరు చేసే చెడు కూడా మీకే వచ్చి చేరుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని మోసం చేస్తే అతను తనని తాను మోసం చేసుకుంటున్నట్టే. అతనిలోని అపరాధ భావం కోల్పోయాననే భావన ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు అతడు కోల్పోయేటట్టు చేస్తుంది. అంటే మనం మంచి గురించి ఆలోచిస్తే మంచి తిరిగొస్తుంది. చెడు గురించి ఆలోచిస్తే చెడు తిరిగొస్తుంది. అలాగే నాకేదో కోల్పోయినట్లు ఎప్పుడు ఏదో పోయింది అనుకుంటూ ఉంటే నిజంగానే దాన్ని కోల్పోతాడు. అతని సబ్‌కాన్షియస్ మైండ్ అతని మానసిక చర్యల్ని నమోదు చేసి, మనసులో ఉండే అభిప్రాయాలకి, ప్రేరణలకి తగినట్లు స్పందిస్తుంది. ఆ ఆలోచన లోపల మన మనసు చేసింది కాబట్టి, దానికి తగ్గట్టే మనకి ఎదురుగా మన భౌతిక జీవితంలోకి వస్తుందది. మీ సుప్త చేతన వ్యక్తిగతమైంది కాదు. మారనటువంటిది. అది వ్యక్తుల పట్ల, మతపరమైన అనుసంధానాల పట్ల లేదా వ్యవస్థల పట్ల అదే వైఖరిని పాటిస్తుంది. అది సానుభూతి కలిగి ఉండదు. అలాగని శత్రుత్వాన్ని కలిగి ఉండదు. ఇంకొకరి గురించి ఆలోచించేది, భావించేది, వారి పట్ల చేసేది చివరికి మీ దగ్గరికే వెనక్కి వస్తుంది. అందుకని అదేమి ఆలోచించదు. సుప్త చేతన మనం ఏం ఆలోచిస్తామో దానికొక మనం ఇచ్చేసినట్టు ఒక కమాండ్ ఇచ్చేసినట్టు. అలాగే అందుకని అది అలాగే చేస్తుంది. మన మీదేమి మిత్రత్వము లేదు, శత్రుత్వము లేదు దానికి. మనం ఆలోచించాం కాబట్టి అది అలాగే దాని ప్రకారమే అది నడుచుకుంటుంది. రోజు చదివే ముఖ్య వార్తలు అతన్ని బాధపెట్టాయి. ఇక్కడ ఒక ఆయన గురించి చెప్తున్నారండి. అది చెప్పే ముందు ఏం చెప్తున్నారు? ప్రతిరోజు మిమ్మల్ని మీరు గమనించుకోవడం ప్రారంభించండి. అవతల వారి పట్ల, మీ పక్కన వాళ్ళ పట్ల, మీ
ప్రతిక్రియలని మీరు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళ పట్ల మీరు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏమైనా చేశారనుకోండి, ఒక పని చేశారనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు దానికి, మీ స్థితిని పరిస్థితిని గమనించుకోండి. తర్వాత చదువుకోవటానికి వాటిని ఒక నోటు పుస్తకంలో రాసుకోండి. మనల్ని మనం గమనించుకోమంటున్నారండి. మనం ఎలా ఉంటున్నామో, పక్కన వాళ్ళ పట్ల మన ఆలోచనలు, మనం చేసే పనులు ఎలా ఉంటున్నాయి గమనించుకోండి. గమనించుకున్న తర్వాత ఒక బుక్లో రాసుకోండి. రాసుకుని ప్రతిరోజు జరిగే సంఘటనలకి, వార్తలకి మీరు ఎలా స్పందిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ తప్పైనా మీరే రైట్ అయినా కూడా దానివల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇందాక ఏం చెప్పారండి, నెగిటివ్ ఎవరినైనా విమర్శించారంటే అది మనల్ని మనమే విమర్శించుకున్నట్లు అంటండి. ఎందుకు విమర్శించుకునేసరికి వెంటనే అది సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి. అందుకని ఈయన ఏం చెప్తున్నారు, మీదే మొత్తం కరెక్ట్, పక్కన వాళ్ళది తప్పు అయినా సరే అలా దాని గురించి ఆలోచించొద్దు, ఏమీ పెద్ద తేడా లేదు అని చెప్తున్నారండి. ఒక వార్త మిమ్మల్ని కలవరపడితే అది మీకే హాని చేస్తుంది. దేని గురించైనా మనం అమ్మో! ఏంటి ఇది ఇలా జరిగింది, లేకపోతే పక్కన వాళ్ళ గురించి ఏమైనా అనుకుంటే చెడుగా గురించి అనుకున్నామనుకోండి, అది మనకే హాని చేస్తుందది. ఎందుకంటే మీలో ఉండే వ్యతిరేకమైన భావాలు మీకు శాంతి, సామరస్యము లేకుండా చేశాయి. ఒక స్త్రీ ఒక స్త్రీ అంటండి, ఈయనకి లెటర్ రాసిందంట. ఏంటి ఆళ్ళ హస్బెండ్ అంట ప్రతిరోజు పేపర్ చూస్తే, పేపర్‌లో ఒక కాలమిస్ట్ అంటండి కొన్ని వ్యాసాలు రాస్తాడంట. ఆయన ఆయన రాసినవి చూసేసరికి ఈయనకంట బీపీ పెరిగిపోతుందంటండి. విపరీతమైన టెన్షన్‌కి లోనైపోతున్నాడంట. డాక్టర్స్ ఏం చెప్పారంటే, "మీరు ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకుంటే ఆ టెన్షన్ అనేది తగ్గుతుంది. అప్పుడే మీ బీపీ తగ్గుతుంది" అని చెప్పాడంట డాక్టరు. అయినా సరే ఈయనేం చేస్తున్నాడంట, అది చదివేసరికి బాగా రెస్పాండ్ అయిపోతున్నాడు ప్రతిదానికి. అయితే ఈయన ఏం చెప్పాడు, ఆ ఆవిడ ఈయనకి లెటర్ రాసింది మర్ఫీ గారికి. సరే అయితే వచ్చి నన్ను కలవమని చెప్తే, ఆయనకి చెప్పాడంట మనసు ఎలా పనిచేస్తుంది, నువ్వు అతన్ని తిట్టుకున్నావంటే సబ్‌కాన్షియస్ మైండ్ అలాంటి భావాలే ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నారు కదండీ! అవన్నీ ఆయనకి వివరించారంట. ఏదో వార్తాపత్రికలో ఒక వ్యాసం వచ్చింది, దానికోసం కోపం తెచ్చుకోవడం తెలివి తక్కువది. ఎవరి అభిప్రాయాలు ఆళ్ళకుంటాయి కదండీ! ఇప్పుడు కొంతమంది రాజకీయాలు, పాలిటిక్స్‌లో కొంతమందికి ఒక పార్టీ అంటే ఇష్టం. కొంతమందికి వేరే పార్టీ అంటే ఇష్టం. అలా అని అది చూసి టెన్షన్ పడిపోవడం ఎందుకు నువ్వు? లేకపోతే కొంతమంది మతాలు, కొంతమంది క్రిస్టియన్సా, కొంతమంది ఇది ఇష్టపడతారు. కొంతమంది ఆహ్, వే మతాలను బట్టి కూడా వాళ్ళు కూడా తిట్టుకుంటూ ఉంటారు కదండీ! క్రిస్టియన్స్ అయితే హిందూస్‌ని, హిందూస్ అయితే ముస్లిమ్స్ ఇలా ఒకళ్ళనొకళ్ళు పడదు కొంతమంది. చాలా రెస్పాండ్ అయిపోతారు. చాలా రియాక్ట్ అయిపోతారు కదండీ కొన్ని కొన్ని విషయాలకి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి స్వేచ్ఛ ఎవరి అభిప్రాయం తెలుసుకునే చెప్పే స్వేచ్ఛ వాళ్ళది. మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళకి? కాకపోతే ఇంకోటి ఏమంటున్నారంటే పేపర్‌లో ఎవరైనా రాసారనుకోండి, దానికి మనం దానికి స్పందించడం కూడా వాళ్ళ అవకాశం ఇవ్వాలి దానికి. మనం కూడా మన అభిప్రాయం తెలియచేయడానికి అని చెప్తూ ఆయన చెప్పారంటండి. విరోధం లేకుండా రోజు ఎందుకు ఆయన రాసిన దాన్ని చూసి మీరెందుకు టెన్షన్ తెచ్చుకోవాలి? విరోధం లేకుండా మీ అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు. అది నేర్చుకోండి. అవతల వ్యక్తి ఏదో అది రాయడం వల్ల మీరెందుకు అలా అంత రెస్పాండ్ అవ్వడం అని చెప్పేసి, అంత రియాక్ట్ అవ్వడం వద్దు. అది సరైన పద్ధతి కాదు అని ఈయనకి నచ్చచెప్పాడంటండి. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడంట ఈయన చెప్పిన తర్వాత. ఆ చెప్పిన విషయానికో, చేసిన పనికో తన ప్రతిస్పందన ముఖ్యమని తెలుసుకున్నాడంట ఆయన. తెలుసుకున్న తర్వాత ఆయనకి పనికొచ్చినియంటండి. ఈ విషయాలు నమ్మాడు అతను బాగానే, ఈయన మాటలు బాగానే నచ్చి మనసుకి ఎక్కినియి బాగానే. ఎక్కి కొంత అభ్యాసంతో తన కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు అని అర్థం చేసుకున్నాడంట. ఎంతో ద్వేషించే ఆ వ్యాసకర్త ప్రతిరోజు అతన్ని చూస్తే కోపమొచ్చేస్తుంది కదా ఈయనకి. అతను రాసిన విషయాలు చూసి ఇప్పుడు నవ్వుకుంటున్నాడంటండి. అంతకుముందు ఏం చేసేవాడు, అయి చూడగానే విపరీతమైన కోపంతో ఊగిపోయేవాడంట. కానీ ఇప్పుడు ఈ ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎవరిని అలా విమర్శించకూడదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మన మనసు మన కంట్రోల్‌లో ఉండాలి. ఎమోషన్స్‌లో ఎక్కువ తీసుకోవద్దు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నవ్వుకుంటున్నాడంట. అతను అలాంటి స్థితికి చేరుకున్నాడంటండి. అంత తీవ్రంగా అంతకుముందు నేను ఎందుకు అంత తీవ్రంగా అలా రెస్పాండ్ అయిపోయాను, ప్రతిదానికి ఎందుకు రియాక్ట్ అయిపోయాను అంత తీవ్రంగా అనుకుని నవ్వుకోవడం, తనని చూసి గుర్తొచ్చి నవ్వుకునేవాడంటండి. అంతకుముందు ఎందుకిలా ఉండేవాడినా అని నవ్వుకునేవాడంటండి. ఇంక ఈసారి న్యూస్ చదువుతున్నా సరే ఆయనకి అలాంటి విసిగించే, కోపం తెప్పించే శక్తిని కోల్పోయాయంటండి. అంతకుముందు అదే చూస్తే ఎంత కోపమొచ్చేసేది. కానీ అవి ఆలోచనలు అలా విసుగు తెప్పించడం పోయిందంటండి. ఆయన ఎమోషన్స్ అన్ని కంట్రోల్‌లో పెట్టుకొని శాంతంగా ఉండడం వల్ల ఆయనకంటండి ఆ బీపీ అది కూడా తగ్గిందంటండి. ఆ స్ట్రెస్, బీపీ అన్నీ కూడా తగ్గినియంటండి. ఇంకొక ఆవిడ గురించి చెప్తున్నారు. ఆవిడెవరంటే సింథియా ఆర్. ఒక పెద్ద కంపెనీలో సెక్రటరీగా పనిచేసేదంటండి ఆవిడ. ఆవిడకేంటి ఈయన దగ్గరికొచ్చిందంట. ఆవిడేంటంటే ఆ మాటలు ఎలా ఉన్నాయంటంటే చాలా కటువైన భావాలతో ఉందంట ఆవిడ. వచ్చి
ఏం చెప్పిందంట, ఆఫీస్‌లో వాళ్ళందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. నా గురించి పుకార్లు చెప్పుకుంటున్నారు. నాకు మిగిలిన స్త్రీలుంటారు కదా ఆఫీస్‌లో, వాళ్ళెవ్వరితోనూ సత్సంబంధాలు లేవు. నేను మంచిగా ఉండను ఎవరితోనూ. నాకసలు స్త్రీలంటే ఇష్టం లేదు. కానీ పురుషులంటే ఇష్టమే. ఆఫీస్‌లో పనిచేసే జెంట్స్ అంటే ఇష్టమే కానీ, మిగిలిన లేడీస్ ఎవ్వరంటే నాకిష్టం లేదు అని చెప్పిందంటండి. ఈయన ఆవిడతో మాట్లాడడం కొనసాగించి ఆయన కొన్ని రోజులు ఆవిడ గమనించారంట. ఎలా ఉందా ఈవిడని గమనిస్తే, ఆ పక్కన ఆ స్త్రీలతో ఈవిడ ఎలా ఉంటుందంటండి, ఆ లేడీస్ అంటే ఇష్టం లేదంట కదా! ఆవిడతో ఎలా ఉంటుందంటే ఈవిడ అహంకారంతో, గర్వంతో, విసుగుగా ఆళ్ళతో మాట్లాడేటప్పుడంటండి ఇలాంటి గొంతంట. అహంకారంతో ఉంటున్న విసుగ్గా, ఆ గొంతులో ప్రతిధ్వనిస్తున్నాయంటండి ఆ భావాలన్నీ ఆవిడకి. ఈయన గ్రహించారంట. ఆవిడ మాట్లాడేది ఎలా అంటే చాలా డాబుసరిగా కనిపిస్తుందంటండి. చాలా ఏంటి నేనే గొప్పదాన్నన్న టైప్‌లో మాట్లాడుతుందంట ఈవిడ. ఆహ్, ఆహ్ ఆ గొంతు పలికే తీరు అందరిలో అయిష్టం కలిగిస్తుంది. ఈవిడంటే ఇష్టపడట్లేదు. ఎందుకు ఆ గొంతులో భావాలన్నీ అలా ఉన్నాయండి ఈవిడ. అహంకారంతో నిండిపోయి ఉన్నాయి. అందుకని ఎవ్వరు ఇష్టపడట్లేదు ఈవిడ్ని. ఆమె ఆహ్, ఈన్ ఆహ్, తర్వాత తన కొలీగ్స్ అందరూ తనని ఇబ్బంది పెట్టడం మాత్రమే ఈవిడ గమనిస్తుంది. అంటే వీళ్ళందరూ నేను మాట్లాడే మాటలు వీళ్ళకి ఆహ్, రుచించట్లేదు. అసలు నేను బాగా మాట్లాడట్లేదు అనేది గమనించట్లేదు. కానీ వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది మాత్రమే గమనిస్తుందీవిడ. అప్పుడు తర్వాతంటండి, ఈయన చెప్పాడంట, "మీకు కోపం తెప్పిస్తున్నారు మీ కొలీగ్స్ అందరూ అని చెప్తున్నారు కదా మీరు. ఆ కోపము, క్రోధం ఎక్కడి నుంచొచ్చినియి? అవి మీలోంచే కదా వచ్చినియి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోంచే వచ్చినియి ఆ కోపము అవన్నీను." అని ఆ కుక్కలంటండి మన కుక్కలంటే బాగా భయపడుతున్నారనుకోండి, అప్పుడు కుక్కలు 1 మినిట్ అండి. కుక్కలంటే బాగా భయపడుతూ ఉంటారు గదండీ కొంతమంది. వాళ్ళంటండి కుక్కల దగ్గరికెళ్ళేసరికి ఆ కుక్కలకంటండి ఆ వైబ్రేషన్స్ తెలుస్తాయంట. తెలిసి వాళ్ళంటే మరీ ఎక్కువ మరుగుతా ఉంటాయంట వాళ్ళ దగ్గర. అలాగే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అంతేనంటండి. మనలో వ్యతిరేకమైన భావాలుంటే గనక అది ఇంకా బయటకొచ్చేలాగా చేస్తాయంటండి. అది ఈయన చెప్తున్నారన్నమాట. దానికి తగ్గట్లే ప్రతిస్పందిస్తాయి. మన లోపల కోపము, అసహ్యము ఇలాంటివన్నీ భావాలుంటే అవి మనం బయటికి కనిపిస్తూ ఉంటాయంటండి అవి. అందుకని నేనేం చెప్పాడు ఆవిడకి, మీలో ఉన్న భావాలే బయటకి చూపిస్తున్నారు మీరు. అందుకని మీరు మారాలి. వాళ్ళని ద్వేషించే విధానం మానుకోవండి అని చెప్పారంటండి. మానుకోమని ఒక ప్రార్థన సూచించారంట ఈవిడకి. ఈ ప్రార్థన చేసుకోండి. మీరు ఆ కోపమో, ద్వేషం ఇలాంటి భావాలు పోగొట్టుకోండి అని చెప్పి, ఆధ్యాత్మిక విలువలతో తనని తాను గుర్తించినప్పుడు, మనల్ని మనం ఆధ్యాత్మిక విలువలతో గుర్తుంచుకోవాలంటండి. జీవిత సత్యాలను అంగీకరించడం మొదలుపెట్టినప్పుడు, స్త్రీల పట్ల ఆమెకున్న ద్వేషం పూర్తిగా మాయమవుతుంది. చెప్పారంట. మీరు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ మొదలుపెట్టారో, అప్పుడు ఈ ద్వేషం అనేది పూర్తిగా మాయమవుతుంది. దాంతో పాటే ఇతరుల పట్ల ఆమె మాట ధోరణి, గొంతు, హావభావాలు అన్నీ కూడా మాయమవుతాయి అని చెప్పారంటండి. అందుకని మన ఎమోషన్స్ మన మాటల్లోనో, చేతల్లోనో లేకపోతే రాసే రాతల్లోనో వెల్లడవుతాయి. అవన్నీ బయటకి కనపడతాయని తెలుసుకొని ఈవిడ ఆశ్చర్యపోయిందంటండి. ఆవిడ సంభాషణ ఫలితంగా ఈవిడ కోపంతో, ద్వేషంతో ఈయనతో మాట్లాడిన తర్వాత ఆవిడ కోపము, ద్వేషం ఇలా మాట్లాడడం తగ్గించిందంటండి. ఈవిడ తర్వాత ఒక ప్రార్థన చెప్పారు గదా! ప్రార్థన చెప్తాను అని చెప్పారు కదా! క్రమం తప్పకుండా ఆ ప్రార్థన నేర్చుకుందంటండి. నేర్చుకుని నిజాయితీగా ఆ ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఆ ప్రార్థన కూడా కింద చెప్తున్నారండి. నేను ప్రేమగా, శాంతంగా, నెమ్మదిగా ఆలోచిస్తాను, మాట్లాడతాను, పనులు చేస్తాను. నా గురించి చెడుగా మాట్లాడి విమర్శించిన వాళ్ళందరి వైపుకి నేనిప్పుడు ప్రేమని, శాంతిని, ఓర్పుని, దయని ప్రవర్తిస్తాను. నా ఆలోచనలన్నింటినీ శాంతి, సామరస్యం, సద్భావం అనే భావాల మీద స్థిరంగా ఉంచుతాను. వ్యతిరేకంగా స్పందించాలని అనిపించినప్పుడల్లా నేను నాతో దృఢంగా ఇలా అనుకుంటాను. సామరస్యం, ఆరోగ్యం, మనశ్శాంతి అనే వాటి దృష్టితో నేను ఆలోచిస్తాను, మాట్లాడతాను, పనులు చేస్తాను. సృజనాత్మకమైన మేధస్సు దారి చూపుతుంది, శాసిస్తుంది. అన్ని విషయాల్లో నాకు మార్గదర్శిగా ఉంటుంది. ఈ ప్రార్థనని అభ్యసించడం వల్ల ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటినుంచి రోజు ఈ ప్రార్థన చేస్తుందంటండి ఆయన మాటలు విని. అప్పుడు జీవితం మారిపోయిందంటండి. ఈవిడ పని చేసే దగ్గర అందరూ నన్ను విమర్శిస్తారన్నారు కదండీ! ఆ కోపాలు తగ్గిపోయినియంట. విమర్శలన్నీ తగ్గిపోయినియంట. వీళ్ళందరూ స్నేహితులయ్యారంట. అప్పటి వరకు నాకు అస్సలు ఇష్టం ఉండదని చెప్పింది కదా! వాళ్ళందరూ కూడా స్నేహితులయ్యారంట ఈవిడకి. ఈవిడ లైఫ్ లైఫ్ మామూలు బయట కూడా ఈవిడ జీవితంలో కూడా వాళ్ళు తోడుగా నిలిచారంటండి ఈవిడకి. ఆవిడ నిజాన్ని గ్రహించింది. ఏంటి మనం ఎవరిని నిందించలేము, ఎవరిని మార్చలేము. మనల్ని మనం తప్ప. అంటే ఏదైనా మనం బాధపడుతున్నామంటే దానికి కారణం ఏముంది? మన లోపలే ఉంది. అందుకని మనమే మారవాలి. పక్కన వాళ్ళు అలా ఉన్నారంటే మనల్ని మనం తప్ప మనం ఎవ్వరిని మార్చలేము అని తెలుసుకుందంటండి ఈవిడ. అతని మనసులోని మాటలు అతని ప్రమోషన్‌ని తొక్కిపట్టాయి. ఇంకొక ఆయన గురించి చెప్తున్నారు. జిమ్ మెస్ అనే సేల్స్‌మాన్ అంటండి ఈయన కలవడానికొచ్చాడంట. ఆయన ఒక సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేయడం
చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నాడంట. ఎందుకంటే ఈయన 10 సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నారంట. ఎటువంటి ప్రమోషన్ గాని, ఇంకేమైనా గుర్తింపు గాని లభించట్లేదంట ఈయనకి. క తిను అమ్మకాల తాలూకు సేల్స్‌మెన్ అంటే ఇవన్నీ చూపించాలి కదండీ! ఎక్కువ అమ్మితే ఆళ్ళకి కమిషన్‌లు ఇలా ఉంటాయి కదా! ఈయన అమ్మకాల తాలూకు ఈ రిపోర్ట్స్ అన్నీ ఈయనకి చూపించాడంట. అందులో అందరు సేల్స్‌మెన్ కంటే ఎక్కువ ఈయన సేల్స్ చేస్తున్నాడంటండి. ఆ కంపెనీకి ఎక్కువ పని చేస్తున్నాడు ఈయన. కానీ ఈయనకి ఎలాంటి గుర్తింపు లభించట్లేదని చాలా ఆహ్, హ్మ్. బాధగా వచ్చాడంటండి ఈయన దగ్గరికి. ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది అని. ఈయన ఈయన చెప్పిన కారణం ఏంటి అంటే, సేల్స్ మేనేజర్‌కి నేనంటే ఇష్టం లేదు. అందుకే నాకు ప్రమోషన్‌లు ఇవ్వట్లేదు. నా పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇతను పైన ఆఫీసర్ అన్నమాట. నేనిచ్చే సలహాలు, సూచనలు ఏమి తీసుకోడు. ఎగతాళిగా ఉంటాడు ఆ టైంలో అని చెప్పాడంటండి. ఒక్కోసారి మరీ కటువుగా మాట్లాడతాడు నాతో. అంటే ఈ పైన చేసే ఆఫీసర్ మీద ఇతనికి నమ్మకం లేదన్నమాట. పాజిటివ్‌గా లేడసలు. అతను తిట్టుకుంటూ ఉన్నాడన్నమాట అస్తమాను. అతని పరిస్థితి గురించి మరింత వివరంగా చర్చించాడు. ఇతను ఇంకా లోతుగా తర్వాత ఆ సమస్యకి కారణం చాలా మటుకు ఇతనిలోనే ఉంది అని అర్థమైందంట మర్ఫీ గారికి. తన పై అధికారి గురించి నెగెటివ్‌గా ఉన్నాడు కదండీ! అసలు నమ్మకం లేదు అని అందుకని చూడండి అవతల వారిని మనం ఎలా అంచనా వేస్తామో, వాళ్ళు కూడా మనల్ని అలానే అంచనా వేస్తారు అని ఫస్ట్ చెప్పారు కదండీ! మేనేజర్ అల్పబుద్ధి గలవాడని, సా పక్షపాతని, కలహప్రియుడని, జిమ్ అతని గురించి అస్తమాను ఇలా అనుకునేవాడంటండి. నా పైన ఆఫీసర్ ఇలా ఉంటాడు అని. పక్షపాతం చూపిస్తాడు అలా అనుకునేవాడంట. ఆ ద్వేషాన్ని, విరోధాన్ని పెంచుకున్నాడు ఆయన మీద. పనికి వెళ్ళే దారిలో తనలో తాను మాట్లాడుకుంటూ ఎళ్ళేటప్పుడు కూడానంటండి. తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవాడంట. ఆయన గురించి విమర్శలు చేసుకుంటూ ఉండేవాడంట మనసులో కూడా ఎప్పుడూను. ఎంతసేపు ఆ పై ఆఫీసర్‌ని తిట్టుకుంటూనే ఉండేవాడంటండి. మానసికంగా అందించాడు. ఆ మనసుకి అందించేసాడు సబ్‌కాన్షియస్ మైండ్‌కి. అందించేసరికి ఏమైందంటే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఆయన దగ్గరికి ఎళ్ళిపోయిందంట ఆ మాటలు ఆ వ్యతిరేకమైనయి. అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి లింక్ ఉంటదని చెప్తారు కదండీ! అలా అన్నమాట. ఈయన అందుకే అలా అనుకునేవాడు కాబట్టి అవన్నీ తిరిగొస్తున్నాయి. ఈయన దగ్గరికే తిరిగొస్తున్నాయి. ఇలా చెప్పిన తర్వాత తన మనసులో అనుకున్న మాటలు చాలా విధ్వంసకరమైనవని అతనికి అర్థమైంది. ఈయన అన్ని వివరించి చెప్పాడు. "నువ్వు సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇలా తిట్టుకుంటున్నావు కాబట్టే, అతనికి అలాంటి వ్యతిరేక భావాలు వెళ్ళినాయి కాబట్టే నీకు ఎదుగుదల లేకుండా పోయింది" అని చెప్పేసరికి ఆయనకి అర్థమైందంటండి. అతని నిశ్శబ్దమైన ఆలోచనలు, భావాలు సేల్స్ మేనేజర్ గురించి చేసిన నింద, అవమానము తాలూకా శక్తి అతని సుప్త చేతనలోకి ప్రవేశించింది. దీనివల్ల అతని పై అధికారుల నుంచి వ్యతిరేకమైన స్పందనొచ్చింది. అప్పుడు ఇంకా చివరికి ఈయనేం చెప్పాడంట, ఈయన కూడా ఒక ప్రార్థన చెప్పాడంట ప్రతిరోజు. ఏం చెప్తున్నారండి, ఈయన ఎవరి మీదైనా వ్యతిరేక భావాలుంటే ప్రతి అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నారు, ఒక ప్రార్థన చెప్తున్నారు. ఆ ప్రార్థన ప్రతి ఒక్కళ్ళకి శాంతి, ప్రేమ పంపించమండి. నాలో ఉంది, ఎవరైతే కోపంగా ఉందో వాళ్ళలో కూడా ఉందన్నట్లు ప్రార్థన చేస్తున్నారు కదా! ఈయనకి కూడా ఒక ప్రార్థన చెప్పారండి. నా ప్రపంచంలో నేనొక్కడినే ఆలోచనాపరుణ్ణి. నా పై అధికారి గురించి నేను ఆలోచించే విధానానికి నేనే బాధ్యుణ్ణి. నేను అతని గురించి ఆలోచించే ఆలోచనలకి నా సేల్స్ మేనేజర్ బాధ్యుడు కాడు. నాకు కోపం తెప్పించి కలతపెట్టే అధికారాన్ని, శక్తిని నేను ఏ వ్యక్తికి, స్థలానికి, విషయానికి ఇవ్వను. నా పై అధికారికి ఆరోగ్యం, విజయం, మనశ్శాంతి, సంతోషం లభించాలని కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా అతని మేలు కోరుకున్నాను. అలాగే అన్ని విషయాల్లోనూ దేవుడే అతనికి నిర్దేశం చేస్తున్నాడని నాకు తెలుసు. ఈ ప్రార్థనంటే నెమ్మదిగా చాలా సార్లు చదువుకున్నాడంటండి. ఆ మాటలనేటప్పుడు ప్రశాంతంగా ఒక మనసు ఒక తోట లాంటిదని, అక్కడ దేన్ని నాటినా దాని తాలూకు విత్తనాలే వస్తాయి అని తెలుసుకున్నాడంటండి. తెలుసుకొని నిద్రపోయే ముందు ఇమాజిన్ చేసుకునేవాడంటండి. ఏంటి నేను బాగా పనిచేసినట్లు, పనిచేసినందుకు ఆ పై అధికారి అభినందిస్తున్నట్లు, ప్రమోషన్ ఇచ్చినట్లు, ఉత్సాహంగా ఉంటున్నట్లు, చాలా బాగా అన్ని సేల్స్ బాగా చేస్తున్నట్టు, అద్భుతమైన స్పందనొస్తున్నట్లు ఇలాగ ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశాడంటండి. నిజంగా అంటండి అప్పుడు ఆ గొంతు కూడా విన్నాడంట. ఎవరు పై అధికారి అంటే ఇష్టం ఉండేది కాదు కదా! ఆయన చాలా చేస్తున్నావు అని ఇతన్ని అభినందిస్తున్న గొంతు కూడా విన్నాడంటండి. అంత బాగా ఇమాజిన్ చేసుకున్నాడంట. ఎప్పుడైతే అలా చేసుకున్నాడో నెమ్మదిగా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఇలాంటి పాజిటివ్ ఆలోచనలన్నీ వెళ్ళిన తర్వాతంటండి నిజంగానే ఆ పై ఆఫీసర్ పిలిచాడంట. పిలిచి ఈయనకి మేనేజర్‌గా పైన ప్రమోషన్ ఇచ్చాడంటండి. ఆ జీతం కూడా చాలా ఎక్కువగా పెంచాడంటండి. ఎప్పుడైతే ఇతని ఆలోచనలు అతని పైన ఆఫీసర్ మీద తన ఆలోచనలు ఎప్పుడైతే మార్చుకున్నాడో, దానికి తగ్గట్టు ఈ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా రెస్పాండ్ అయింది అని చెప్తున్నారండి. భావ పరిపక్వత సాధించడం. మీరు అనుమతిస్తే తప్ప అవతలి వ్యక్తి అనే మాటలు మీకు కోపాన్ని, విసుగుని కలిగించలేవు. ఎప్పుడైనా మనకి ఏవైనా కోపము, విసుగు వచ్చిందనుకోండి, మనం అనుమతిస్తేనే మనకొస్తాయంటండి ఆ భావాలు. లేకపోతే పక్కనోళ్ళు అంటే మాత్రం మనకేమి రావంట. లోపలికి మనకు రావంట కోపం, విసుగు ఇలాంటివి. ఇంకొకరు మీ మనసుని కష్టపెట్టగల ఒకే ఒక మార్గం మీ సొంత ఆలోచనే. కోపం వచ్చినప్పుడు మీ మనసు 4 దశల్లో ప్రయాణిస్తుంది. అవతలి వ్యక్తి అన్న మాటల గురించి ముందు మీరు ఆలోచిస్తారు.
తర్వాత కోపం తెచ్చుకోవాలని నిర్ణయించుకుని ఆగ్రహం అనే భావంతో మనసును నింపేస్తారు. అంతే కదండి. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఫస్ట్ ఆలోచన వస్తది. తర్వాత ఏంటి ఇలా అన్నాడు ఏంటి అని ఆలోచన వచ్చిన తర్వాత రెండో దశ ఏంటంటే కోపం తెచ్చుకోవాలని నిగ్రహించుకుని ఆగ్రహం అనే భావంతో మనసుని ఇప్పుడు పైకి ప్రదర్శించలేం. కొంతమంది ఉన్నారు, మన బాస్ ఉన్నారనుకోండి, మనకన్నా కొంచెం పెద్దవాళ్ళు లేకపోతే ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో అన్నారనుకోండి, ముందు ఆలోచన వస్తుంది, ఏంటి ఇలా నన్నే అంటున్నారా అని ఆలోచన వస్తుంది. కానీ దాన్ని బయటికి వెళ్ళగక్కలేక ఆ కోపం అనే భావంతో లోపల నింపేసుకుంటామండి. బయటికి వెళ్ళగక్కం మనం కొన్నిసార్లు. ఆ భావంతో లోపల మాత్రం ఎలా ఉంది, కోపంతో నిండిపోతుంది మన మనసంతా. ఆ తర్వాత ఏమైనా చెయ్యాలి అనుకుంటారు. కోపంగా జవాబు చెప్పి మీ ప్రతిక్రియని వెలిబుచ్చుతారు. మనం బయట కోపంగా చెప్పేస్తాం. కొంతమందికి చెప్పేస్తాం కదా! నా ఆన్సర్ చెప్పేస్తాం. ఏంటి నన్నెందుకు అంటున్నావు అన్నట్టు కోపంగా. ఇక్కడ ఆలోచన, భావం, ప్రతిక్రియ, చర్య ఇవన్నీ మీ మనసులోనే ముందు జరుగుతాయని గమనించండి. బయటికి మనం చెప్పే ముందు మన మనసులోనే ఇవన్నీ జరుగుతాయి అని గమనించమంటున్నారు. మానసికంగా పరిపక్వత చెందడం అంటే ఏంటి? సహజంగా చిన్నపిల్లల అవతలి వ్యక్తి విమర్శకి, కోపానికి వ్యతిరేకమైన స్పందనని తెలియచేయకుండా ఆ స్వభావాన్ని వదిలిపెట్టడం. అంటే మీరు పరిపక్వత చెందారు అనడానికి నిదర్శనం ఏంటంటేనంటండి, ఎవరి మీద కోపం తెచ్చుకోకుండా ఉండడం అంట. ఎవరి మీద చూపించకూడదంట. కోపాలు చూపించకుండా ఉండగలగడం అంట. విమర్శని, అవమానాన్ని ఎవ్వరు ఇష్టపడరు. కానీ అలా జరిగినప్పుడు దానికి ఎలా స్పందించాలి అనే దాన్ని మనం ఎంచుకోవచ్చు. అంతే కదండీ! ఎవరైనా కోప్పడ్డారనుకోండి, మనల్ని తిట్టారనుకోండి, ఎవ్వరికి అయినా కష్టమే అది. కానీ అలాంటప్పుడు మనం ఎంచుకోవచ్చు. ఏదైనా మన మన ఎంపికే కదండీ! మన జీవితం అనేది మనకు ఫ్రీ విల్ ఉంది మనకి. ఎలాంటి దాన్నైనా మనం ఎంచుకోవచ్చు. వాళ్ళని క్షమించేయొచ్చు, లేదా వాళ్ళ మీద పోరాటం చేయొచ్చు. కోపం కోపం చూపించొచ్చు. పరిపక్వత సాధించిన వాళ్ళెలా ఉంటారు? అదే విధమైన వ్యతిరేక ధోరణిలో స్పందించకుండా ఊరుకుంటారు. నిజంగా కొంతమంది చూడండి, ఎంత తిట్టినా సరే పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే వాళ్ళు పరిపక్వత చెందిన వాళ్ళు. కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలకి ఎవరో ఏదో అంటే వీళ్ళేం పట్టించుకోరు దాన్ని. అదే రీతిలో ప్రతిస్పందించడం అంటే అవతలి వ్యక్తి చేసే నింద, విమర్శ ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయికి దిగజారి అతను సృష్టించే వ్యతిరేకమైన వాతావరణంలోకి మీరు కూడా చేరుకోవడం. ఎప్పుడైతే మనం విమర్శించడం వాళ్ళన్నారని మనం కూడా అనడం మొదలుపెట్టామో, మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాము. ఆళ్ళెలాంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఉన్నట్లు. జీవితంలో మీ లక్ష్యం ఏమిటో దానికి అనుగుణంగా మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. మన లక్ష్యం ఏంటి? మన గోల్ నేనెందుకొచ్చాను? దానికి అనుగుణంగా మన జీవిత లక్ష్యాన్ని నిర్మించుకోమంటున్నారండి మన వ్యక్తిత్వాన్ని. ఏ వ్యక్తి, స్థలము, విషయం కానీ మీ మనశ్శాంతిని, నెమ్మదిని, మంచి ఆరోగ్యాన్ని పాడు చేయకుండా చూసుకోండి. మనం ఎప్పుడు చెప్పుకునేది ఇదే కదండీ! మన ఆరోగ్యానికి అన్నిటికి, మన ఆనందానికి కారణం మనమే అయ్యుండాలి. అంతేగాని ఏ వ్యక్తి వల్లో, ఏ స్థలం వల్లో, లేకపోతే ఏ విషయం వల్లో మన ఆనందం పాడవకూడదు. అప్పుడు ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో ఖచ్చితంగా ఆరోగ్యం మనతోనే ఉంటుంది. సామరస్యమైన మానవ సంబంధాలలో ప్రేమకు అర్థం. సిగ్నండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ విశ్లేషణకి ఆద్యుడు. మనస్తత్వ శాస్త్ర చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఇలా అంటాడు: ఒక వ్యక్తిత్వంలో ప్రేమ అనేది లేనట్లయితే అది అనారోగ్యానికి గురై చనిపోతుంది. ప్రేమలో అర్థం చేసుకోవడం, సద్భావన, అవతలి వ్యక్తిలోని దైవత్వం పట్ల గౌరవం ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ ప్రేమని, సద్భావనని అందిస్తే అంత ఎక్కువ మోతాదులో అది మీ దగ్గరికి తిరిగి వస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఈయన సైకాలజిస్ట్ అంటండి. ఆయన చెప్పాడంట. ప్రేమ అంటే ఏంటి? మనం ప్రేమ కావాలనుకుంటే అవతల వ్యక్తికి మనం అందించాలి. ఎంత ఎక్కువ మోతాదులో మనం అందిస్తే, అంత ఎక్కువ మోతాదులో మన దగ్గరికి వస్తుందంటండి ఆ ప్రేమ అనేది. అవతలి వ్యక్తి అహంకారాన్ని దెబ్బకొట్టి, ఆమె ఆత్మాభిమానాన్ని గాయపరిస్తే, ఆమె మీ పట్ల సద్భావంతో మెలగదు. ప్రతి వ్యక్తి ప్రేమ, గుర్తింపు కోరుకుంటారని గ్రహించండి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తను ముఖ్యమైన వాడిని అనే అనుకోవాలి అనుకుంటాడు. అవతలి వ్యక్తికి తన విలువ తెలిసి ఉంటుంది అని అర్థం చేసుకోండి. మీలాగే ఆమె కూడా అందరి మనుషుల్ని చైతన్యవంతంగా ఉంచే ప్రాణసూత్రం తాలూకు అభివ్యక్తి. తనలో ఉందనే అవగాహనతో ఉందని, అందుకు గౌరవాన్ని పొందాలనుకుంటుందని గ్రహించండి. ఈ పని మీరు అవగాహనతోనూ, జాగ్రత్తతోనూ చేస్తే మీరు అవతలి వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని అందించగలుగుతారు. ఆమె కూడా మీ ప్రేమని, సద్భావనని మీకు వెనక్కి అందిస్తుంది. అందుకని ప్రతి వ్యక్తి మనం ఎలా అయితే కోరుకుంటామో అందరూ అలాగే కోరుకుంటారు కదండీ! ప్రేమ, గుర్తింపు కోరుకుంటారు అందరూ. అందుకని ఆ విలువను మనం గుర్తించామనుకోండి, ఎప్పుడైతే మనం తను కూడా అవగాహనతో ఉంది. ఏంటి ఆహ్, గౌరవాన్ని పొందాలనుకుంటుంది తను కూడా అని ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని గుర్తిస్తామో అది కూడా ఆవిడ కూడా ఆ ప్రేమ, సద్భావన మనకు తిరిగి అందిస్తుంది. మనం ఎదుటి వ్యక్తిని ఎలా అయితే గౌరవించి ఆహ్, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుతూ ఎప్పుడైతే ఉంటామో, వాళ్ళ ప్రేమ అది ఎప్పుడైతే అందిస్తామో, మనకు కూడా తిరిగి వాళ్ళదే అందిస్తారు అని. ఈమె తన శ్రోతలని ద్వేషించింది. మేరీ సి అని ఒక ఆవిడ ఉందంటండి. ఆవిడెప్పుడు నటి కావాలని కలలు కనేదంటండి.
ఆమె కాలేజీలో చదివేటప్పుడు అంటండి ఒక నాటక రంగం గురించి కొంతమంది డ్రామాలు వేసేవాళ్ళు ఉంటారు కదండి. ఒక ఒక గ్రూప్ లాగా ఆ గ్రూప్ లో ఈవిడ కూడా దొరికిందంటండి, ఒక వేషం దొరికిందంట. వాళ్ళతో పాటు ఒక పల్లెటూరుకి వెళ్ళిందంటండి నాటకం వేయడానికి. వెళ్ళేసరికి ఆ స్టేజ్ దగ్గర ఆడియన్స్ ఉంటారు కదా, ఫస్ట్ టైం నటించడం మొదలు పెట్టింది కదా, ఈవిడకి ఇంకా యాక్షన్ సరిగ్గా రాలేదనుకుంటా. ఆ రోజు బాగా అరిచేశారంటండి ఆడియన్స్ అంతా. అంటే పిల్లి కోతల్లాగా కూసారంట, అంటే నచ్చలేదు అన్నట్లు అనమాట. ఈవిడికి చాలా బాధేసిందంటండి. బాధేసింది, కంపెనీ కూడా నువ్వు సరిగ్గా చేయట్లేదు, వెళ్ళిపోమని చెప్పిందంటండి. ఇంకా ఆవిడ మళ్ళీ ఎక్కడైతే ఈవిడ సొంత ఊరికి వచ్చేసిందంట. వచ్చేసి ఇంకా ఆ నాటకాలకు స్వస్తి చెప్పి ఇంక నేను పనికి రాను అనుకుని హోటల్లో వెయిట్రెస్ గా పనిచేయడం మొదలు పెట్టిందంటండి. ఒకసారి ఆవిడ ఫ్రెండ్ అంట న్యూయార్క్ సిటీలో టౌన్ హాల్లో జరిగే ఉపన్యాసానికి, ఈయన ఉపన్యాసానికి తీసుకెళ్ళిందంట ఈవిడ ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చి. తీసుకెళ్తే అందులో మనతో మనం సఖ్యంగా ఉండడం ఎలా అనే విషయాన్ని గురించి ఆ ఉపన్యాసం ఆవిడ జీవితాన్ని మార్చిందంట. ఎందుకంటే ఈవిడ ఫస్ట్ నుంచి నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టమంటండి. కానీ ఆ రోజు ఆహ్, ఇలా జరిగింది కదా, ఆడియన్స్ అంతా ఆ బిహేవియర్‌కి చాలా బాధపడి దాన్ని మొత్తం వదిలిపెట్టేసింది. కానీ ఎప్పుడైతే ఈ స్పీచెస్ విందో, మనం మారితే అన్నీ మారతాయని ఎప్పుడైతే విందో ఆవిడ, ఆహ్, నేను అనవసరంగా ఎక్కువ బాధపడ్డాను ఆ రోజు. నేను కొత్తగా కదా, ఆ రోజు నాటకం బాలేదు. నిజంగా నాటకమే బాలేదంటండి అసలు. ఈవిడ యాక్షన్ ఎలా ఉన్నా నాటకం బాలేదు కాబట్టి అలా చేశారు. నేనెందుకు అంత రెస్పాండ్ అయ్యాను ఆ రోజు అనుకుని సర్ది చెప్పుకుందంటండి. ప్రేక్షకులతో కూడా అప్పుడు బాగా ఆడియన్స్‌ని బాగా తిట్టుకుంది. ఎందుకంటే బాధపడింది కదండీ! ఇప్పుడేమనుకుందంట, వాళ్ళది కూడా అంతగా తప్పేమీ లేదు అని అనుకుందంటండి. వాళ్ళు ఎందుకు ఎందుకు అలాంటి ప్రతిక్రియ చూపించారంటే దాన్ని నేను అంగీకరించలేదు. అంగీకరించకంటే వ్యతిరేకంగా నేను కూడా ప్రతిక్రియ చూపించాను కాబట్టి అలా అయింది అని భావించిందంటండి. మళ్ళీ, మళ్ళీ ఆ డ్రామా కంపెనీకి మళ్ళీ వెళ్ళేటండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మేరీ నిశ్చయించుకుందంట ఆవిడ. ప్రేక్షకుల కోసము, తన కోసము మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టిందంట. ప్రతి రాత్రి ఎలా అనుకునేదంట, రంగస్థలం మీదకి వెళ్ళబోయే ముందు బోలెడంత ప్రేమని, సద్భావనని కుమ్మరించింది. అంటే వెళ్ళే ముందే నటించడానికి ముందే ప్రేమగా ఉండేదంటండి. అలా సద్భావన అలా అనుకునేదంట. వాళ్ళందరూ ఈవిడ ఏదైతే చేసిందో వాళ్ళ హృదయాలు కూడా, అక్కడ హాజరైన ఆడియన్స్ ఉన్నారు కదండీ, వాళ్ళందరి హృదయాల నుండా కూడా ప్రశాంతత ఉంది. దానివల్ల వాళ్ళు కూడా ప్రేరేపింపబడారు. ఆ ప్రశాంతతతో ప్రేరేపింపబడి ఉన్నతంగా ఆలోచిస్తున్నారు అని అనుకోవడం అలవాటుగా చేసుకుందంటండి. అంటే ఈవిడ ఊహించుకుంటుందన్నమాట అలాగా. తను నటించిన ప్రతిసారి ప్రేమతో నిండిన స్పందనలని ఆమె ప్రేక్షకులకు అందించింది. ఈనాడు ఆమెకి నాటక రంగం ఒక ముఖ్యమైన వృత్తి. అప్పటినుంచి ఇలా ఇమాజిన్ చేసుకుంటూ ఎప్పుడైతే అలా ఉందో అంటండి, బాగా సక్సెస్ అయిందంట అందులో. తన సద్భావాన్ని, గౌరవాన్ని ఆమె ఇతరులకి అందిస్తుంది. వాళ్ళు కూడా వాటిని ఆమెకు తిరిగి అందిస్తారు. అంతకుముందు తిట్టుకుంది కదండీ ఫస్ట్ టైమ్. కానీ తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రేమ, సద్భావం ఇవన్నీ అందిస్తూ ప్రేక్షకులు కూడా అదే ఈవిడకి అందిస్తున్నారంటండి ఇప్పుడు. ఇబ్బందికరమైన మనుషులతో వ్యవహరించడం. ఈ లోకంలో కొంతమంది మనుషులు మనకి కరంగా పరిణమిస్తారు అన్న విషయం ఆశ్చర్యం కలిగించకూడదు. మానసికంగా వాళ్ళు వక్రంగా, వికారంగా ఉంటారు. వాళ్ళ స్వభావం సహజంగా ఉండదు. చాలా మంది మానసికంగా నేరస్తులుగా ఉంటూ, వాదిస్తూ, సహాయం చేయటానికి నిరాకరిస్తూ, పోట్లాడుతూ, నిరాశగా, జీవితాన్ని చేదు మాత్రలా భావిస్తూ బతుకుతారు. వాళ్ళు మానసికంగా వ్యాధిగ్రస్తులు. దానికి కారణం వాళ్ళు గతంలో ఎదుర్కొన్న అనుభవాలే కావచ్చు. అంతే కదా! కొంతమంది చాలా నెగెటివ్ భావనలతో ఉంటారు. కానీ మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. ఎందుకు? వాళ్ళ గతంలో ఏదో అనుభవాలు ఉండుండొచ్చు దానికి తగ్గట్లు. అందుకని వాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. ఇటువంటి వ్యక్తితో వ్యవహరించాల్సొచ్చినప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళ వ్యతిరేకమైన శక్తిని మళ్ళీ వాళ్ళ మీదకి అయిష్టం రూపంలో ఉపయోగించాలి అన్న తీవ్రమైన కోరిక మనకి కలగవచ్చు. ఇలా ఎంతసేపు పోట్లాడి, వ్యతిరేకంగా నిరాశతో ఉంటూ అలాంటి భావాలున్నవాళ్ళు మనం ఏం చేస్తామండి వెంటనే? మనం బాబోయ్! ఇలాంటోళ్ళతో మనం అయిష్టం చూపిస్తూ ఉంటారు గదా, సాధారణంగా ఇలాంటి నెగెటివ్ ఫీలింగ్స్‌తో ఉన్న వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా ఉంటాం మనం. కానీ అలా చేసేందుకు ముందు వాళ్ళ వ్యతిరేకతని మీరు మీలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ వ్యతిరేక భావాలు ఆళ్ళని అయిష్టత ప్రదర్శించాలంటేనంటండి, వాళ్ళలో ఉన్న వ్యతిరేక భావాలని మనం తీసుకోవాలంట. కానీ అప్పుడు దాని తాలూకు చెడు ప్రభావాలన్నీ కూడా మన మీద పడతాయంటండి. చూడండి అదెలా ఉందో. దానికి బదులు చెడుకి ప్రతిగా మంచినివ్వండి. అంటే వాళ్ళ మీద అయిష్టత పెంచుకునే బదులు మంచినివ్వండి అని చెప్తున్నారండి. అయిష్టత పెంచుకున్నారంటే అది మీకు మీరు చెడు చేసుకున్నట్లు. అందుకని అలాంటి కటువైన, అప్రియమైన ధోరణి మీ మీద ప్రభావం చూడకుండా అది ఒక కవచంలా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే మనం మంచిగా ఉన్నామో అండి, మంచి ఇవ్వడానికి ఎప్పుడైతే ఆ చెడుకి ప్రతిఫలంగా ఎవరైనా మనకు చెడు చేసినా కూడా మనం మంచే ఎప్పుడైతే ఇస్తామో అంటండి, దానికి ప్రతిఫలం ఏమవుతుంది మనకి? మన మీద ప్రభావం చూపించదంట. అలాంటి అప్రియమైన మనకిష్టం లేని ధోరణి మన మీద ప్రభావం చూపించకుండా ఉంటుందంట. ఒక కవచంలా మనల్ని అడ్డుకుంటుందంటండి అది, మనం మంచి చేసినప్పుడది.
మీ సానుభూతి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం, వాళ్ళని మారేటట్లు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో అప్పుడు వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది అని. దుఃఖం తోడు కోరుతుంది. ద్వేషం, నిరాశ, నిస్పృహలు, వక్రత, వ్యక్తిత్వంలో దోషాలు కల వ్యక్తి అనంతమైన శక్తితో సామరస్యం కలిగి ఉండడు. ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్న వాళ్ళని అతను ద్వేషిస్తాడు. తన పట్ల మంచిగా, స్నేహంగా ఉన్న వాళ్ళని సామాన్యంగా అతను విమర్శించడం, నిందించడం, అవమానించడం చేస్తూ ఉంటాడు. కొంతమంది చూడండి, ఇలా నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, ఆహ్, ఆనందంగా ఉన్న వాళ్ళని చూసి ద్వేషిస్తూ ఉంటారు. అదిగో నా జీవితం అయితే ఇలా ఉంది, వాళ్ళైతే ఆనందంగా ఉన్నారు కదా అని ద్వేషిస్తూ ఉంటాడు. అలాగే పక్కనున్న వాళ్ళందరిని ఏదో దానికి విమర్శిస్తూ, అవమానిస్తూ ఉంటాడంటండి. అతని వైఖరి ఇలా ఉంటుంది. నేను ఇంత దుఃఖంలో ఉంటే వాళ్ళు మాత్రం సంతోషంగా ఎందుకుండాలి? వాళ్ళని తన స్థాయికి దిగజార్చాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడంటండి. పాత సామెత ఇప్పటికీ సత్యమే. దుఃఖం తోడు కోరుతుంది అనే సామెత ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే చాలు, మీరు చలించకుండా, శాంతంగా, ఉద్రిక్తత లేకుండా ఉండగలుగుతారు. అందుకని దాన్ని అర్థం చేసుకోండి ఆ సామెతను బాగా. అప్పుడు మీరు శాంతంగా ఉండగలుగుతారు అని చెప్తున్నారు. ఇక్కడ బ్రూస్ టీ అని ఒక వ్యక్తి లండన్‌లో ఈయన ఉపన్యాసాలు వినడానికి వచ్చేవాడంటండి. ఆయన తను చేపట్టిన ప్రతిక్రియ తాలూకు అనుభవాన్ని చెప్పాడంట. ఏంటంటేనంట, అతనంటండి ఒక సంస్థలో పనిచేసేవాడంట. అతను చాలా యాక్టివ్‌గా ఉండేవాడంటండి. ఆ సంస్థ ఏంటంటే హెల్ప్ చేయడం అనమాట అందరికి. ఏంటంటే ఒక కాలనీ ఉందనుకోండి. ఆ కాలనీలో అంటండి, అక్కడ ఏమైనా పాడైపోయినవన్నీ బాగు చేయించడం, ఆ కాలనీలో ఉన్నవన్నీ కొంతమంది కలిపి వాలంటీర్లుగా చేసేవారంటండి. కూలిపోతూ ఉంటే, ఏమైనా కట్టడాలన్నీ కూలిపోతూ ఉంటే అవన్నీ రిపేర్లు చేయించడం. ఇలాగంటండి అక్కడ అన్ని అలాంటి పనులన్నీ చేసేవారంటండి. వీళ్ళంతా ఒక గ్రూప్‌లాగా, ఒక కమిటీలాగా ఉండేవారంటండి. అందులో ఒక వ్యక్తి మాత్రం ఉండేవాడంటండి. ఈళ్ళందరూ చాలా బాగా మంచి చేయాలి అందరికి అని అనుకునేవారంట. కానీ ఒక వ్యక్తి ఉన్నాడంటండి. అతనేంటి, ఎవరే సలహా ఇచ్చినా, మంచి సలహా ఇచ్చినా కూడా ఇతనేదో దురుద్దేశంతో సలహా ఇస్తున్నాడు అనేవాడంటండి. ప్రతి ఒక్కళ్ళని ఏదో ఒకటి అనేవాడంట. చివరికి అందరూ కలిపి ఏమనుకున్నారంటే, అతనసలు ఆ కమిటీలోంచి తీసేద్దాము అసలు అనుకున్నారంటండి. దాదాపు అందరూ ఓకే. ఇంక ఇతన్ని ఉండొద్దు. మన దగ్గర అసలు అతను చేయనివ్వట్లేదు. మనం ఏమైనా మంచి సలహా ఇచ్చినా కూడా దాన్ని ముందుకు సాగనిచ్చేవాడు కాదంటండి. ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తూ, ఎవరేం చెప్పినా కూడా దాన్ని ముందుకెళ్ళకుండా చేస్తున్నాడు గదా! అసలు ఈ కమిటీలోంచి తీసేద్దాం అనుకున్నారంట. అనుకున్నప్పుడు సడెన్‌గా ఈయనకొక ఆలోచనొచ్చిందంటండి. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తిని అలాగే వదిలేసామంటే ఇంకా చెడ్డగా మారిపోతాడితను. ఇంకా నెగెటివ్ ఫీలింగ్స్ ఇంకా పెరిగిపోతాయి. దానికి బదులు అతనికి మనం కోఆపరేట్ చేస్తూ, అతను ప్రియమైన వ్యక్తిగా మారడానికి సహాయపడదాం అని అనుకున్నాడంటండి. అనుకుని ఊహించుకోవడం మొదలుపెట్టాడంట. ప్రతిసారి సమావేశం జరగడానికి ముందు, ఆ మీటింగ్‌కి ముందంటండి, ఈ బ్రూస్ అనే అతను ఒక మూలకు వెళ్లి మనసులో ఇలా అనుకునేవాడంటండి. నాలోని సామరస్యం, శాంతి అనే సూత్రంతో ఏకీభవిస్తూ నేను మాట్లాడతాను, ఆలోచిస్తాను, పనులు చేస్తాను. మా సంస్థ లక్ష్యాలతో ముడిపడి ఉన్న వాళ్ళందరూ దయతో, దైవ నిర్ణయం, ఉద్దేశ్యాన్ని మనసులో ఉంచుకుని పనిచేస్తారు. మాలో ఎక్కడా భేదాభిప్రాయాలు లేవు. అప్రియత్వం లేదు. సృజనాత్మకమైన మేధస్సు మేం చేసే పనులన్నింటిలో మార్గదర్శిగా ఉంటూ, మమ్మల్ని శాసిస్తూ మా ముందుండి నడిపిస్తుంది. ఇలా ఆయన మీటింగ్ జరిగే ముందు అనుకునేవాడంటండి. ఎన్నో వారాలు గడిచిన తర్వాత, ఎన్నాళ్ళో అంత ఇబ్బంది పెట్టిన వ్యక్తి అంటండి, ఒక కొత్త ఆలోచననే తీసుకొచ్చాడంట వీళ్ళ దగ్గరికి. అది కూడా ఎలా సూచించాడంటండి, చాలా చక్కగా సహకారాన్ని తెలియచేస్తూ ఉండడంతో ఆళ్ళందరూ కూడా అంటండి, అందరూ బయటికి పంపించేయాలనుకున్నారు కదా! ఇంకా ఆ బయటికి పంపించక్కర్లేకుండా వాళ్ళందరూ ఇష్టపడేలాగా తయారయ్యాడంటండి అతను. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేసి ఆయన మంచిగా మారాలనుకున్నాడో అప్పుడు. మానవ సంబంధాల్లో తాదాత్మ్యాన్ని పాటించడం. ఎలిస్ అనే ఒక యువతి ఈ మధ్య ఈయన కలవడానికొచ్చిందంటండి. తను ఆఫీస్‌లో ఒక ఒక ఆవిడ ఉందంట. ఈవిడతో పాటు పనిచేసే ఇంకో కొలీగ్ ఉందంట. ఆవిడని చాలా ద్వేషిస్తున్నాను చాలా కాలంగాను అని చెప్పిందంట. ఎందుకంటేనంట, ఆ రెండో స్త్రీ అంటండి ఈవిడ కంటే అందంగా ఉండేదంట. అంతే కాకుండానంట ఆహ్, ఇంకా సంతోషంగా ఉండేదంట ఆ రెండో స్త్రీ. అలాగే ధనవంతురాలే ఉండేదంట. ఇంకొకటేంటంటేనంట, ఈవిడ చాలా ఇష్టపడేదంట ఆ కంపెనీ సీఈఓని. అతడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఎవరైతే ఈవిడ ద్వేషిస్తుందో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడంటే, ఇంకా ఆ ద్వేషం పెరిగిపోయిందంట ఈవిడకి. పెళ్లి జరిగిన తర్వాతంటండి, ఆ రెండో స్త్రీ మొదటి భర్తకి ఒక కూతురుందంట. ఆవిడని ఆఫీస్‌కి తీసుకొచ్చిందంటండి. ఆ రోజు ఆ స్త్రీకి అంతకుముందు పెళ్లయిందని కానీ, ఆవిడకొక కూతురుందని కానీ ఈవిడకి తెలీదంట. పుట్టుకతోనే ఏర్పడిన ఒక సమస్య వల్ల ఆ పిల్ల కాలికి ఒక స్టీల్ కడ్డీని ఆధారంగా వేశారంటండి. ఆ పుట్టుకతో ఆవిడకేదో ఆ చిన్న పాపకేదో ప్రాబ్లమ్ ఉందంట. ఆ అమ్మాయి అందంటండి, తన తల్లితో ఏమందంట, "అమ్మా, నాకు ఈ కొత్త ఆఫీస్ కొత్త నాన్న పనిచేసేది కూడా ఈ ఆఫీసే కదా! ఈ ఆఫీస్‌లో చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా ఇష్టము. వాళ్ళందరూ ఇక్కడే పనిచేస్తున్నారని" చెప్పిందంట. ఈ ఏలిస్ అనే అమ్మాయి కూడా చెప్పిందంట. చెప్పేసరికి ఈవిడ వెంటనే, అంటే ఒక పాజిటివ్‌గా చెప్పింది కదండీ! ఆళ్ళ అమ్మంటే అసలు ఇష్టం ఉండదు ఈవిడకి.
అయినా కూడా ఎప్పుడైతే ఆ అమ్మాయి ప్రేమగా ఇక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి ఈవిడ మనసంతా ఆ అమ్మాయి పట్ల ప్రేమతో నిండిపోయిందంటండి. తను ఎంతో సంతోషంగా అనిపించిందంట ఆ రోజు. ఈవిడ తెలియని కష్టాలు భరిస్తూ కూడా ఆ రెండో ఆమె అనుభవిస్తున్న సంతోషాన్ని నేను చూడగలిగాను. అప్పటి వరకు ద్వేషంగా ఉంది కదండి. కానీ ఈ రెండో ఆవిడ ఆ సంతోషాన్ని కూడా అనుభవించగలిగిందంటండి. ఎప్పుడైతే ఈవిడ మనసు మార్చుకుందో, ఆలోచన ఎప్పుడైతే మార్చుకుందో, హఠాత్తుగా ఆవిడ మీద ప్రేమ కూడా కలిగిందంట. అప్పటి వరకు ద్వేషించే ఆవిడ మీద. ఆమె గదిలోకి వెళ్లి ప్రపంచంలోని ఆనందమంతా నీకే దక్కాలి అనేసి వచ్చిందంటండి ఎళ్లి. అప్పటి వరకు ద్వేషించింది గదండీ! ఎళ్లి రూమ్‌లోకెళ్ళి ఈ ఆనందమంతా నీకే దక్కాలి. అది కూడా ఎలా చెప్పిందంట మనస్ఫూర్తిగానంట. ఈ ఆనందం లేకుండా కాదంట. ఆ క్షణంలో ఆవిడ అనుభవించిన దాన్నంటండి అది సైకాలజిస్ట్‌లు ఎలా చెప్తున్నారంట, దాన్ని తాదాత్మ్యం అంటారంట. అంటే అంత ఆనందం పొందిందనమాట. ఇది సానుభూతి ఒకటి కాదు. సానుభూతి అంటే అవతల వారి భావాలను అర్థం చేసుకోవడం. ఇది మరింత లోతైంది. దీనికి అర్థం అవతలి వ్యక్తి మానసిక ధోరణిలోకి, మనస్థితిలోకి మనం స్వయంగా చేరుకోవటాన్ని ఊహించుకోవడం. అంటే ఆ తాదాత్మ్యం అంటే ఏంటంటే, అవతలి వ్యక్తి ఎంతో ఆనందంగా ఉన్నాడు కదండీ! ఆ స్థితిలో మనం కూడా దాన్ని ఊహించుకోవడం అంటండి. ఏలిస్ తన హృదయం తాలూకా స్థితిని, భావాల్ని ఆ రెండో స్త్రీలో చూసుకున్నప్పుడు, ఆమె ఆ రెండో స్త్రీ అనుభవాల్ని ఆలోచనల ద్వారా తనే పొందుతున్నట్లు భావించింది. అప్పటి వరకు ద్వేషించేది కదండీ! కానీ అప్పుడెలా ఫీలయింది? ఆ రెండో స్త్రీలో ఆ భావాలు ఆవిడ ఎంత ఆనందం అయితే పొందుతుందో, ఆ ఆనందాన్ని ఈవిడ కూడా పొందిందంటండి ఆ టైంలో. ఆ స్త్రీలాగా, ఆ పిల్లలాగా ఆలోచించిందంట. ఎందుకంటే, ఆ పిల్ల మనసులోకి కూడా ఊహల ద్వారా ఏలిస్ చేరుకుంది. అవతలి వ్యక్తికి గాయపరచాలని, ఆ వ్యక్తి గురించి చెడుగా ఆలోచించాలని అనుకున్నప్పుడల్లా, మీరు మానసికంగా మోజెస్ మనసులోకి చొచ్చుకుపోయి 10 కమాండ్‌మెంట్స్ దృష్టికోణంలోంచి ఆలోచించండి. ఈర్ష్య, అసూయ, కోపం వంటివి మీకు తరచూ కలుగుతూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు మనసులోకి ప్రవేశించి ఆయన దృష్టికోణం నుంచి ఆలోచిస్తే మీరు ఒకరినొకరు ప్రేమించండి అనే మాటల్లోని నిజం మీకు అవగతమవుతుంది. ఎప్పుడైనా మనకి ఈర్ష్య, అసూయ ఇలాంటి భావాలు కలిగినాయి అనుకోండి, ఏం చెప్తున్నారు వెంటనే యేసుక్రీస్తు మనలోకి అంటే దేవుడు పరమాత్మ మన మాస్టర్స్ ఏమనుకున్నా సరే వాళ్ళు మన మనసులోకి ప్రవేశించారనుకున్నానంటండి వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించాలి. ఇంతకుముందు మనకి ఈ క్లాస్‌లో చెప్పారు ఎవరో మణి గారు ఎవరో చెప్పారు కదండీ ఆ రోజు. భగవంతుడైతే ఇలా చేస్తాడా అని అనుకోవాలి అని చెప్పారు కదండీ! అదే ఇది కూడా సేమ్ అదే పాయింట్ చూడండి. ఈ ఈ పరిస్థితుల్లో భగవంతుడుంటే ఏం చేస్తాడు అని అలా అలా ఆలోచించాలంటండి మనకలా నెగెటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు. అప్పుడు వెంటనే మన ఆలోచనలు తిరుగుతాయన్నమాట. పాజిటివ్‌గా ఆలోచించగలుగుతాము. తృప్తిపరచడం అనేది మంచి ఫలితాలను ఎప్పుడూ ఇవ్వదు. అవతలి వాళ్ళు కేకలు పెట్టి, ఏడ్చి మరో రకంగా కొంతమంది చూడండి మనకి ఏదైనా ఒక పని జరగాలనుకోండి, ఏడ్చేసి లేకపోతే గట్టి గట్టిగా అరిచేసి ఇలాగా వాళ్ళ పని సాధించాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ అన్నీ చూపించి నెగ్గించుకోవాలి వాళ్ళ పని అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అస్సలు అనుమతించకండి మీరు. వీళ్ళు నియంతలు లాంటి వాళ్ళు. మిమ్మల్ని బానిసలుగా చేసి తాము చెప్పినట్లు వినేలా చేస్తారు. అందుకని అలాంటి వాళ్ళని అస్సలు అనుమతించొద్దంటున్నారండి. మీరు గట్టిగా ఉండండి అలాంటప్పుడు. కానీ మంచిగానే వాళ్ళకి తల ఒగ్గమని చెప్పండి. ఇలా ఉంటే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి మంచిగానే తల ఒగ్గమని చెప్పమంటున్నారండి. తృప్తిపరచమ తృప్తిపరచడం అనేది ఎప్పుడూ మంచి ఫలితాలనివ్వదు. వాళ్ళ నేర ప్రవృత్తికి, స్వార్థానికి, ఆధిపత్య ధోరణికి తలవంచేందుకు నిరాకరించండి. సరైన పని చెయ్యాలి అనేది గుర్తుంచుకోండి. మీరు ఈ లోకంలో మీ ఆదర్శాల్ని మీరు ఈ లోకంలో అలాంటి వాళ్ళ కోసం రాలేదు. ఎందుకొచ్చారు మీరు? ఆదర్శాలను సాధించేందుకు శాశ్వతమైన ఆధ్యాత్మిక విలువల పట్ల నిజాయితీగా ఉండేందుకు మాత్రమే మీరొచ్చారు అని చెప్తున్నారు. మీ లక్ష్యం వైపు నుంచి పక్కకు తప్పించే శక్తిని మీరు ఈ లోకంలో ఎవ్వరికీ ఇవ్వకండి. అందుకని మీ లక్ష్యం ఏంటి? దాన్ని సాధించడం దిశగా మాత్రమే మీరుండండి. అంతేగాని పక్కకెళ్ళకండి మీరు. ఆ లక్ష్యాన్ని దాటి పక్కకు వెళ్ళొద్దు. ఎంతోమందుంటారు మిమ్మల్ని పక్కకు లాగడానికి. మన మార్గం నుంచి తప్పించడానికి ఎంతోమందుంటారు. అందుకని మీ లక్ష్యం మీలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను ప్రపంచానికి తెలియచేయడం. మానవాళికి సేవ చేయడం. దేవుడి జ్ఞానాన్ని, సత్యాన్ని, సౌందర్యాన్ని ఈ లోకంలో అందరికీ తెలియచేయడం. మీ ఆదర్శాన్ని వెడనాడకండి. మీ ప్రశాంతతని, సంతోషానికి, సంతృప్తికి పనికొచ్చేదేదైనా సరే, అది తప్పక ఈ భూమి మీదున్న ప్రతి మనిషికి ఒక వరంగా మారాలని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఒక భాగం సామరస్యాన్ని సాధిస్తే మొత్తం దాన్ని సాధించినట్లే. ఎందుకంటే ఆ మొత్తం ఆ భాగానికి సంబంధించింది. భాగం మొత్తంలో ఉండే ఒక అంశం పాలన్నట్లు మీరు ఇతరులకి రుణపడి ఉన్నది ప్రేమే. ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని కలగజేసే నియమమే ప్రేమ. అందుకని ఏదైనా సరే ఎవరెలా ఉన్నా సరే మన మార్గంలోంచి పక్కకు తప్పుకోకుండా స్ట్రాంగ్‌గా ఉండమని చెప్తున్నారండి. ఇంకా లాస్ట్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రివైజ్ చేస్తున్నారు కదండీ! ఆ పాయింట్స్. మానవ సంబంధాలకి లాభకరమైన సూచనలు. మీరు అలవాటు కొద్దీ ఎప్పుడూ ఆలోచించే విషయాల్ని రికార్డ్ చేసే మిషన్ మీ సుప్త చేతన. అవతలి వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తున్నారంటే మీ గురించి మీరు మంచిగా ఆలోచిస్తున్నారనే అర్థం. ద్వేషము, కోపము నిండిన ఆలోచన మానసికంగా విషతుల్యం. అందుకని ఇతరుల గురించి చెడుగా ఆలోచించకండి. దాని అర్థం మీ గురించి మీరు చెడుగా ఆలోచిస్తున్నారు అనే
మీ ప్రపంచంలో ఆలోచించేది మీరొక్కరే. మీ ఆలోచనలు సృజనాత్మకమైనవి. మీ మనసు ఒక సృజనాత్మకమైన మాధ్యమం. అందుకని అవతలి వ్యక్తి గురించి మీరు అనుకునేది మీ అనుభవంలోకి తెచ్చుకుంటారు. స్వర్ణ నియమానికి మనస్తత్వ శాస్త్రం చెప్పే అర్థం ఇదే. మీరు ఆలోచించినట్లే ఇతరులు మీ గురించి ఆలోచిస్తారు. ఇతరులు మీ గురించి ఎలా ఆలోచించాలని మీరు అనుకుంటారో వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు. ఇతరులని మోసం, దోపిడీ, దగా చేస్తే మీకు మీరు లేమి, నష్టం, పరిమితి సృష్టించుకున్నట్లే. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ అంతరంగంలోని ప్రేరణలని, ఆలోచనలని, భావాలని నమోదు చేస్తుంది. అవి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నష్టం, పరిమితులు, ఇబ్బందులు లెక్కలేనన్ని రకాలుగా మీ దగ్గరికి చేరుకుంటాయి. ఇతరుల పట్ల మీరు చేసే పనులు మీకు మీరు చేసుకున్నట్లే. మీరు చేసే మంచి, చూపించే దయ, అందించే ప్రేమ అన్నీ ఎన్నో రెట్లు పెరిగి మీకు మళ్ళీ వచ్చి చేరతాయి. ఇతరులని గురించి మీరు ఆలోచించే పద్ధతికి మీరే బాధ్యులు. గుర్తుంచుకోండి. మీరు వాళ్ళ గురించి ఆలోచించే పద్ధతికి వాళ్ళు బాధ్యులు కాదు. మీ ఆలోచనలు పునరుత్పత్తి చెందుతాయి. అవతలి వ్యక్తి గురించి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అందుకని ఎవరెలా ఉన్నా దానికి మనమే బాధ్యులు అని బాగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నారండి అందుకు. భావ పరిపక్వతని సాధించండి. అవతలి వ్యక్తి మీతో ఏకీభవించకపోవటాన్ని అనుమతించండి. మీ అభిప్రాయంతో ఏకీభవించకపోయే హక్కు వాళ్ళకి పూర్తిగా ఉంది. అలాగే మీకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉంది. అవతలి వ్యక్తిని నొప్పించకుండానే మీరు వాళ్ళతో విభేదించవచ్చు. అందుకని ఆహ్, మనతో ఎవరైనా ఇప్పుడు మన అభిప్రాయాలతో అందరూ అలాగే ఉండాలని లేదు కదండీ! అందుకు అలాంటి వాళ్ళని కూడా మీరు ఒప్పుకోండి. ఎవరి అభిప్రాయం వాళ్ళది అని చెప్తున్నారు. భయం తాలూకు ప్రకంపనలని జంతువులలాగే చాలా మంది సున్నిత మనస్కులు కూడా అనుభవించగలరు. మీరు దాచిపెట్టుకున్నారని అనుకుంటున్న ఆలోచనలు మీ గొంతులో వినిపిస్తాయి. మీ ముఖ కవళికల్లో, మీ శరీరం కదిలే తీరులో వెల్లడవుతాయి. వ్యతిరేక ఆలోచనల విషయంలోనూ, సానుకూలమైన ఆలోచనల విషయంలోనూ జరిగేదిదే. అంతే కదండీ! నిజంగా ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా గొంతులో పలుకుద్ది కదా! ఎంత నటిద్దామన్నా అవ్వదది. మీ మనసులోని మాటలు మీ నిశ్శబ్దమైన ఆలోచనలకి, భావాలకి ప్రతినిధులు. వాటిని ఇతరులు మీ పట్ల స్పందించే తీరులో మీరు అనుభవిస్తారు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అదే ఇతరుల కోసం కూడా కోరుకోండి. సామరస్యంతో కూడిన మానవ సంబంధాలకి ఇదే కీలకం. మీ యజమాని గురించి మీ అభిప్రాయాన్ని, అంచనాని మార్చుకోండి. అతను గాని, ఆమె గాని ప్రేమ అనే స్వర్ణ నియమాన్ని పాటిస్తోందని, దానికి తగ్గట్లే వారి ప్రతిస్పందన ఉంటుందని తెలుసుకోండి. అవతలి వ్యక్తిని మీరు అనుమతిస్తే గాని వాళ్ళు మీకు కోపాన్ని, విసుగుని తెప్పించలేరు. మీ ఆలోచన సృజనాత్మకమైనది. మీరు అవతలి వ్యక్తిని ఆశీర్వదించగలరు. మిమ్మల్ని ఎవరైనా అవమానకరమైన మాట అంటే, దేవుడు శాంతి నీ ఆత్మలో నిండుగాక అనే స్వేచ్ఛ మీకుంది. అవతలి వారితో సఖ్యంగా ఉండాలంటే ప్రేమ అవసరం. ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, సద్భావం, అవతలి వ్యక్తిలోని దైవత్వాన్ని గౌరవించడం. వ్యతిరేకమైన ధోరణి అలవడి, ఇబ్బందికరంగాను, అప్రియంగాను తయారైన వాళ్ళని అర్థం చేసుకొని సానుభూతి చూపండి. అందరిలాగే దైవత్వం ఒక నిప్పురవ్వలా వారిలో ఉంది. అందరిని అర్థం చేసుకోవటం అంటే అందరిని క్షమించడమే. అందుకని మనం వ్యతిరేక భావాలతో ఉన్న వాళ్ళని కూడా క్షమించమంటున్నారండి. ఎందుకంటే మనం కూడా వాళ్ళలో కూడా దైవం ఉంది. అది గుర్తుపెట్టుకుని వాళ్ళని క్షమించమని చెప్తున్నారు. ఇతరుల విజయోల్లాసాన్ని మీరు కూడా అనుభవించండి. ప్రమోషన్, అదృష్టం ఎదుటివారిని వరిస్తే మీరు సంతోషపడండి. అలా చేయటం వల్ల అదృష్టాన్ని మీరు మీ వైపుకి ఆకర్షిస్తారు. ఎవరికైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి, మనకు రాలేదు కానీ వాళ్ళకొచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఆనందపడి వాళ్ళకొచ్చినప్పుడు కూడా ఎంతో ఆనందపడ్డామనుకోండి, చివరికి మనం కూడా ఆకర్షిస్తామంటండి అలాంటి వాటిని. అవతలి వ్యక్తి భావోద్రేకాలకు గురై కోపంతో కేకలు పెట్టినా మీరు లొంగొద్దు. తృప్తి పరచడం అనేది ఎప్పుడు ఫలితాలని సాధించలేదు. అలాంటి అవతలి వ్యక్తికి దాసోహం అనకండి. ఏది సరైందనుకుంటారో దాని వైపు నిలబడండి. మీ ఆదర్శాలకి కట్టుబడి ఉండండి. మీకు శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే మానసిక దృష్టే సరైందని, మంచిదని, సత్యమని తెలుసుకోండి. మీకు వరంగా ఉన్నది అందరికీ వరమే అవుతుంది. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా మీరు రుణపడి ఉండేది ఒక్క ప్రేమ మాత్రమే. ఇక ప్రేమ అంటే మీకోసం మీరు ఆశించేదే అందరి కోసం ఆశించడం. ఆరోగ్యం, ఆనందం జీవితంలో మంచివన్నీ. అంటే మన కోసం మనం ఏదైతే కోరుకుంటామో అది అందరికీ కావాలని కోరుకోమని చెప్తున్నారండి. అప్పుడే మనకు ఆరోగ్యం, ఆనందం జీవితంలో మనకు ఎప్పుడు ఇంక ఇవి ఆరోగ్యము, ఆనందము ఉంటాయని. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. థాంక్ యూ సో మచ్ అండి.